ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రశ్న వీక్షకులు స్వాగతం. వృషభ రాశి. ఈ వృషభ రాశిలో కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. మీ అందరికీ ఈ గురుగ్రహ సంచారం మీకు ఎలాగుంటుంది? గత సంవత్సర కాలంగా గత సంవత్సరం మే 1వ తారీఖు నుంచి ఈ మే 14వ తారీఖు రాత్రి వరకు మీ గురుడు జన్మరాశుల సంచారం అనుకూల సంచారం కాదు. శరీర పీడ, దుఃఖాలు, చికాకులు ఇవన్నీ కలిగించే స్థితి, అనవసరం విరోధాలు ఇవన్నీ కలిగిన స్థితి. ఇప్పుడు గురుడు 2వ రాశిలో సంచారం 2026 జూన్ 1వ తారీఖు దాకా 2వ స్థానంలో సంచారం అతి ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. మధ్యలో గురుడు అక్టోబర్, నవంబర్ 2 నెలల పాటు అతిచార గమనం మూలంగా 3వ స్థానంలో సంచారం చేసినప్పటికి కూడా మొత్తం మీద 2వ స్థానం ఫలితాలు మీకు ఎక్కువగా అన్వయిస్తాయి. ఇదే సమయంలో మీకు 11వ స్థానంలో శనిగ్రహ సంచారం పూర్తి అనుకూలత ఉంటుంది. రాబోయే సంవత్సర కాలం కూడా మీకు పూర్తి స్థాయి అనుకూలత ఉంటుంది. ఇదే సమయంలో రాహు రాశి మారడం మూలంగా స్థానచలనాలు కొన్ని ఉంటాయి. అనుకూల స్థానచలనం, వ్యతిరేకమైన స్థానచలనం కాదు. మొత్తం మీద అసలు ఈ 2వ స్థానం గురుడిచ్చే ఫలితాలు ఎలాగ ఉంటాయి, ఈ ఫలితాలు ఇంకా మంచి ఫలితాలు రావడం కోసం ఏం చేయాలి చూద్దాం. 2వ స్థానం గురుడిచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి? మనస్సౌఖ్యం, యశోవృద్ధి, సౌభాగ్యం చ ధనాగమ, ధర్మవ్యయం, మనస్సౌఖ్యం ద్వితీయ స్థానకే గురువు అంటాడు. మనశ్శాంతి కలుగుతుంది, మనసు సౌఖ్యం కలుగుతుంది, యశోవృద్ధి, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి, చేసే పనిలో గుర్తింపు వస్తుంది, గౌరవం పొందుతారు. సౌభాగ్యం అంటే భార్యాభర్తల మధ్యలో విరోధాలు ఏమైనా ఉంటే ఆ విరోధాలు తగ్గుతాయి. పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి అయ్యే అవకాశం ఉంటుంది. పెళ్ళే భార్యాభర్త వేరే వేరే వాళ్ళలో ఉంటే ఒకే ఊరిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ధనాగమ అంటే ఉద్యోగంలో ప్రమోషన్లు, ఉద్యోగంలో మార్పులు, ఆర్థికమైన లాభాలు, ఏవైనా స్థలాలు, ఏవైనా అమ్మకాలు చేయడం మూలంగా వచ్చే లాభాలు, చాలా కాలం పెండింగ్ ఉన్న పన్ను మూలంగా వచ్చే లాభాలు, ఇవన్నీ కూడా అన్నీ సానుకూలంగా ఉంటాయి. ధర్మ వ్యయం, డబ్బు పెట్టే ఖర్చు మంచి వ్యయం చేస్తారు. డబ్బుకి ఖర్చులు ఏవైతే ఉంటాయంటే పెళ్ళిళ్ళు లాంటివి చేయడం, సంతానానికి పెళ్లి చేయడము, ఇల్లు కొనుక్కోవడము, ఓ వాహనం కొనుక్కోవడము, ఓ తీర్థయాత్రలు చేయడము, ధార్మికమైన ఖర్చులు ఉంటాయి. దుర్వ్యయాలు పార్టీలు వాటికి హోటల్స్కి కాకుండా ధార్మికంగా ఖర్చు పెడతారు. మనసుకి శాంతి కలుగుతుంది, సంతోషకరంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటుంది. విశేషంగా మీకు 11వ స్థానంలోని శనిగ్రహ సంచారము, 2వ స్థానం గురుగ్రహ సంచారం మొత్తం కలిపి చాలా కాలం నుంచి పెండింగ్ ఉన్నవి, ఒక 3-4 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు పూర్తవుతాయి. మీకు 2023-24 సంవత్సరాలు 2023 మే నుంచి ఈ మే దాకా గురుడు 12వ స్థానంలో 1వ స్థానంలో సంచారం తెలియని స్తబ్దత, అలా ఆగిపోయి జీవితంలో కదలిక లేకుండా ఆగిపోయినటువంటి స్థితి. అక్కడి నుంచి మీరు కొంచెం యాక్టివ్ మోడ్లోకి వస్తారు. మీకు ఆర్థికంగా మంచి బలం కలుగుతుంది, వృద్ధి కలుగుతుంది, జీవితం సఫలమవుతుంది. పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి అవ్వడం కానీ, పెళ్ళైన వాళ్ళు సంతానం కలగడము, ఇలాంటి అనేక శుభాలు మీరు పొందుతారు. మధ్యలో అక్టోబర్, నవంబర్ 2 నెలల్లో కూడా గురుడు అతిచార గమనంలో 3వ స్థానానికి వెళ్ళినప్పటికి కూడా మధ్యలో కొంచెం చికాకులు వస్తాయి. ఆ సమయంలో మొత్తం మీద ఈ సంవత్సరం దాకా గురుడు యొక్క అనుకూలత మీకు అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. ప్రత్యేక పరిహారం ఏదైనా చేసుకోవాలా అంటే అవసరం లేదు, కానీ చేసుకుంటే మంచిది. ఎందుకు? మళ్ళీ తర్వాత వచ్చే సంవత్సరం గురుడు 2 సంవత్సరాలు కూడా గురుడు అనుకూలంగా ఉండడు. 3వ స్థానం, 4వ స్థానం అనుకూల సంచారం ఉండదు. అందువల్ల ఇప్పుడు వచ్చే డబ్బును మనం దుర్వ్యయం చేసి అంటే ఖర్చు పెట్టేసి ఏదో టైట్ కమిట్మెంట్ పెట్టుకుని ఇబ్బందులు పడకుండా సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఏం చేయాలి? స్ఫటికమాల ధరించండి, గురు చరిత్ర పారాయణ చేయండి, మేడి చెట్టు ప్రదక్షిణాలు చేయండి. మేడి చెట్టు ప్రదక్షిణ ఇంట్లో మీరు గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణ చేయడం వీలు కాదు, ఏమీ ఇబ్బంది లేదు. ఇంట్లో నర్సుల్లో దొరుకుతాయి మేడి చెట్లు, ఓ స్టూల్ మీద పెట్టుకోండి, ఓ దత్తాత్రేయుడు ఫోటో పెట్టండి, శ్రీ దత్త శరణం మమ లేదా ఓం రామ్ దత్తాత్రేయాయ నమః అని ప్రదక్షిణాలు చేయండి. అయితే మీ జాతకంలో దశలు కూడా ఈ గురుడు యొక్క ప్రభావాన్ని కొంచెం పెంచడం కానీ తగ్గించడం కానీ చేస్తుంది. ఈ గురుగ్రహకు సామూహిక పరిహార ప్రక్రియలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మే 14 రాత్రి గురుడు రాశి మారుతున్నాడు కాబట్టి 15వ తారీఖున ఉదయం మన దేవప్రశ్న కార్యాలయంలో సామూహికంగా గురుగ్రహ పరిహార పూజలు జరుగుతాయి. దీనిలో ఎవరైనా పాల్గొనవచ్చు. దీనికి సంబంధించి మీకైనా వివరాల కోసం స్క్రీన్లోని ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి, చెప్తాను. మీకు గురు బలం ఉంది, కార్యసిద్ధి కలుగుతుంది, జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే ఇది అనుకూలమైన కాలం. శుభం భూయాత్.